చాలా అవుతున్నాయి. మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వాళ్ళు సడెన్‌గా పడిపోతారు. బ్రెయిన్‌లో బ్లీడ్ అయిపోతది. అవును. వాళ్ళకి న్యూరో సర్జన్ క్రేనియోటమీ చేస్తారు. అంటే ఓపెన్ చేసేసి బ్లీడ్‌ని క్లీన్ చేసేసి హ్మ్. చేసేస్తారు. వాళ్ళు వెంటిలేటర్ మీద ఉంటారు. కొన్ని రోజుల తర్వాత మొత్తం కాన్షియస్ అయిపోయి కొంచెం కాన్షియస్‌కొచ్చాక హ్మ్. వైటల్స్ అన్ని స్టేబుల్ ఉన్నాక వాళ్ళకి ట్రెకోస్టమీ ట్యూబ్ పెడతారు. వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి బికాస్ దే కొంచెం కోమా స్టేట్‌లో ఉంటారు వాళ్ళు. కరెక్ట్. కరెక్ట్. వాళ్ళు ఇక్కడికి ట్రాన్సిషన్ కేర్‌కి వచ్చాక వాళ్ళకి ఫ్యూ వీక్స్ పడతది రికవర్ అయితానికి. హ్మ్. మెయిన్ థింగ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే ట్రాన్సిషన్స్ ఇక్కడికి వస్తే మేము ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకొని అండ్ మిగతా రికవరీకి కావాల్సినయన్నీ చేస్తాం. హ్మ్. ఒకసారి మళ్ళా ఇన్ఫెక్షన్స్ వచ్చి మళ్ళా హాస్పిటల్‌కెళ్తే రీఅడ్మిషన్ అయితే మళ్ళీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కరెక్ట్. ఆ థింగ్‌ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ట్రాన్సిషన్ కేర్ సెంటర్‌కి వస్తే సిగ్నిఫికెంట్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయొచ్చు. రికవరీని చాలా తొందరగా చేయొచ్చు. అండ్ పర్సన్ కెన్ గో బ్యాక్ టు హిస్ నార్మల్ లైఫ్. ఒక్కసారి మీ అందరి కోసం మనం హాస్పిటల్ ఎవరైతే మీరు పేషెంట్ అనట్లేదు ఆయన యాక్చువల్లీ రెసిడెంట్ అని అంటున్నారు. దట్స్ సో హ్యాపీ టు నో దట్. ఒకసారి వెళ్ళి ఇక్కడ వాళ్ళు ఏ ట్రీట్మెంట్స్‌కి వచ్చారో అది ఒకసారి చూపిద్దాం. ఒక 5 నిమిషాల తర్వాత. యాక్చువల్లీ మీరు యూఎస్‌లో ఉండి ఇన్నాళ్ల పాటు అక్కడ మీకు ఇక్కడలా ఉండదు యాక్చువల్లీ. చాలా వెల్ ఎడ్యుకేటెడ్ లేదు అనంటే అక్కడ ఉండే డీసెన్సీ, అక్కడుండే ట్రీట్మెంట్ విధానాలు, అక్కడుండే ఎన్విరాన్మెంటల్ కానీ, లేదంటే మీకున్న యాంబియన్సెస్ కానీ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇక్కడికొచ్చినప్పుడు మీకంతా కొత్తగా అనిపిచ్చిందా సార్? కొత్తగా అనిపించిందంటే నేను ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉండేది. ఓకే. ఎవ్రీ 1-2 ఇయర్స్‌కి రెగ్యులర్‌గా వస్తూ ఉండేది. కానీ ఎట్లైనా ప్రాక్టీస్ ఇక్కడ కొత్తగానే అనిపిస్తది ఫస్ట్‌లో. బికాజ్ నేను 20 ఇయర్స్ ఇక్కడ హాస్పిటల్ స్టాండర్డైజ్డ్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి, అన్ని గైడ్‌లైన్స్ ఫాలో అయ్యి, అవును. అవన్నీ చేసి అక్కడ రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ 20 ఇయర్స్ ఇక్కడికొచ్చాక ఫస్ట్‌లో కొత్తగా అనిపించింది. కానీ నేను అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు ఎప్పుడు ఈ నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. 2016 నుంచి ఆల్వేస్ ఐ వాంట్ టు డూ దిస్ ట్రాన్సిషనల్ కేర్. హ్మ్. అది చేయాలి ఇండియాలో చాలా నీడెడ్ కానీ కొన్ని పరిస్థితుల వల్ల వి ఆర్ నాట్ ఏబుల్ టు కమ్ హియర్ అవును. అట్లా. అది కానీ ఒక్కసారి ఇక్కడికొచ్చాక చూస్తుంటే హాస్పిటల్స్ ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. యాహ్! అక్యూట్ కేర్ హాస్పిటల్స్ ఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఈ ట్రాన్సిషనల్ కేర్ సెంటర్స్‌కి చాలా అవసరం ఉంది. అవును. అవును. అది కూడా మన యూఎస్‌లో ఎలా డెవలప్ అయ్యాయో అలాంటివి చేయాలి ఇక్కడ. బికాజ్ అవర్ పీపుల్ నీడెడ్. కరెక్ట్. చాలా మందికి చాలా అవసరం అది. బికాజ్ మనం అది మిస్ అయిపోయాం ఎక్కడో. కరెక్ట్. ఆ పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఆ పోస్ట్ స్ట్రోక్ కేర్ ఇవన్నీ మిస్ అయిపోయాం. అది ఇప్పుడు ఐ థింక్ ప్రజలకు కూడా అవగాహన వస్తుంది. అండ్ దే ఆర్ ఆల్సో లెర్నింగ్ ఎంత ఇంపార్టెంట్. అండ్ ఐ వాంట్ టు ఇంప్లిమెంట్ వాట్ ఐ లెర్న్డ్ ఇన్ యూఎస్. నేను అక్కడ నేర్చుకున్నది ఇక్కడ తీసుకురావాలనే ఉద్దేశంతోటి ఐ థింక్ కేమ్ హియర్ హ్మ్. అండ్ ఐ వెరీ హ్యాపీ దట్ ఐ స్టార్టెడ్ దిస్ వన్. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ బ్రాంచ్ అండి? దిస్ ఇస్ అవర్ ఫస్ట్ బ్రాంచ్. ఎన్నాళ్ళయింది మీరు స్టార్ట్ చేసి? ఆల్మోస్ట్ ఎ మంత్. అంతే. ఆల్మోస్ట్ ఎ మంత్ అంతే. మే 6కి లాంచ్ చేసాము. కానీ బిఫోర్ దట్ 2 వీక్స్ నుంచి ఆపరేషన్స్‌కెళ్ళాము. ఎప్పుడొచ్చారు మీరు యూఎస్ నుంచి ఇక్కడికి? యూఎస్ నుంచి 23ర్డ్‌లో మూవ్ అయ్యాము. హ్మ్. 2 ఇయర్స్ నుంచి వి ఆర్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్. ఇక్కడ 2023లో మూవ్ అయ్యాము ఫ్యామిలీ తోటి. అండ్ సిన్స్ దెన్ వి ఆర్ వర్కింగ్ ఆన్ ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కడ స్టార్ట్ చేయాలి? రైట్. అండ్ ఐ యూజ్డ్ టు ట్రావెల్ బ్యాక్ వెరీ ఫ్రీక్వెంట్‌లీ స్టార్ట్ చేసే వరకు. ఇప్పుడు ఐ యామ్ స్టేయింగ్ హియర్. యాహ్! ఎవరి అడ్వైస్ తీసుకున్నారు? యాక్చువల్లీ ట్రాన్స్‌లేషనల్ కేర్ పెట్టాలంటే అసలు ఇక్కడ మన జనాలకి అంత అవేర్‌నెస్ లేదు కదా! ఈజ్ ఇట్ ఓకేనా అనేది ఎవరిని అడిగి అడ్వైస్ నో అడ్వైస్ కన్నా ఎక్కువ నేను నీడ్‌ని గ్రహించాను. హ్మ్. బికాజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్సిషనల్ కేర్. హ్మ్. ఫ్యూచర్‌లో ఇప్పుడు ద వే ఇండియన్ పాపులేషన్ జిరియాట్రిక్ పాపులేషన్ తీసుకున్నా, హ్మ్. మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ డేటా తీసుకున్నా, న్యూక్లియర్ ఫ్యామిలీస్ డేటా తీసుకున్నా, ద ఇంపార్టెన్స్ అనేది వి నో. హ్మ్. అండ్ ద గుడ్ ట్రాన్సిషనల్ కేర్ అనే ఫెసిలిటీస్ లేవు కరెక్ట్. ఇండియాలో. లైక్ దట్ ఫాలో ఎవిడెన్స్ బేస్డ్ గైడ్‌లైన్స్ కానీ, ప్రోటోకాల్స్ కానీ, ఇన్ఫెక్షన్ కంట్రోల్ కానీ అవును. ఇంకా అవును. రాలేదు. అది చాలా ఇంపార్టెంట్ అని గ్రహించేసేసి నాకు ఆ ప్యాషన్ ఉండే. 2016 నుంచి ఆ ప్యాషన్ ఐ నీడ్ టు డూ ట్రాన్సిషనల్ కేర్ ఫెసిలిటీ లాంగ్ టర్మ్ అక్యూట్ కేర్ చేయాలనేది ఉండే. దట్స్ ద మెయిన్ రీజన్ మోటివేటెడ్ మీ హ్మ్. టు కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ దిస్ ఫెసిలిటీ. మీ ఎడ్యుకేషన్ అంతా మొత్తం ఎక్కడైంది సార్? యాక్చువల్‌గా ప్రాపర్ వరంగల్, అచ్చా! హన్మకొండ. యాహ్! నేను ఓకే. యాహ్! హన్మకొండ. మా వాళ్ళు మొహాలు మొహాలు చూసుకుంటున్నారు. మా వాళ్ళు కూడా ఉన్నారు వరంగల్ వాళ్ళు. హన్మకొండలో ఎడ్యుకేషన్ అయిందండి. అప్ టు ఓకే. ఇంటర్మీడియేట్. అచ్చా! ఎంసెట్ అయ్యాక మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్‌లో సీట్ వచ్చాక హైదరాబాద్‌కి మూవ్ అయ్యాను. అచ్చా! హైదరాబాద్‌కి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మా అప్పుడు టాప్ 1 అది. అప్పుడు 9 మెడికల్ కాలేజెసే ఉండే. అవును. అవును. దట్ ఈస్ ఆన్ టాప్ 1. ఉస్మానియా మెడికల్ కాలేజ్‌కి మూవ్ అయ్యాను. అప్పుడు మళ్ళా కేఎంసీకి మూవ్ అయిదామా అని కూడా ఉంటుండే. మా డ్యాడీ నో ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్‌లో యాహ్! అని చెప్పారు. అది 97-2003 మెడికల్ కాలేజ్ ఎడ్యుకేషన్ అయిపోయాక యూఎస్ వెళ్ళిపోయాను.
2004లో యూఎస్ వెళ్ళిపోయాను. అప్పుడు అందరూ యూఎస్కి, అవునవును. మా క్లాస్లో హాఫ్ ఆఫ్ ద పీపుల్ యూఎస్కి వెళ్ళిపోయారు. అప్పుడు నేను కూడా, వీఆర్ ఆల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. యూఎస్కి వెళ్తే థింక్ ఇట్స్ గోయింగ్ టు బి డీసెంట్ ఎర్నింగ్స్, గుడ్ ఎడ్యుకేషన్, మెయిన్ థింగ్ గుడ్ ఎడ్యుకేషన్ అవును. అండ్ డీసెంట్ ఎర్నింగ్స్ అండ్ ఆల్వేస్. కానీ మా ఫ్రెండ్స్ చాలా సర్ప్రైజ్ అయ్యారు, సుధీర్ ఏంటి యూఎస్కి వెళ్తున్నాడు ఇక్కడే అని. యా దట్ ఈస్ అని చాలా మంది. అండ్ మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఒక విషయం చెప్పాడు. ఒకరోజు నేను యూఎస్కి వెళ్తున్న తాతయ్య అని, ఉమ్. విలేజ్లో సమ్మర్ హాలిడేస్కి విలేజ్కి వెళ్ళే ముందు విలేజ్కి వెళ్ళేస్తే మనం ఇట్లా గద్దె అంటారు కదా, అవునవును. వెనక ఉంటుంది, అవును. ఇంటి వెనక గద్దె ఉంటుంది అవును, కదా. అవును. నన్ను కూర్చొని మా తాతతోటి ప్రౌడ్గా నేను యూఎస్కి వెళ్తున్న తాతయ్య నేను నెక్స్ట్ మంత్ అంటే, మా తాతయ్య ఒక మాట అన్నాడు, ఉమ్. ఏంట్రా ఇంత చదువు చదివి ఇక్కడ చేయక యూఎస్కి వెళ్తున్నావు అని. That's so nice. అది ఐ థింక్ ఐ ఫెల్ట్, అరే ఏంటి ఇలా అనేసాడు ఒక మాట. నేను హ్యాపీగా వెళ్ళిపోయి, అంతే కదా, ఇప్పుడు పేరెంట్స్ అందరూ మా అబ్బాయి మా అమ్మాయి యుఎస్ లో ఉందని చాలా గర్వంగా చెప్పుకుంటారు యాక్చువల్లీ. కానీ అలాంటి వాళ్ళు ఉండబట్టి ఈ మాత్రం అవును. మన టాలెంట్ ని ఇండియాలో ఆపగలుగుతున్నాం అండి, టు బి ఫ్రాంక్. యా మా తాతయ్య ఆ. మాట అన్నాడు, అరే ఏంటి ఇట్లా అనేసారు అనేసి. ఆ టైంలో యుఎస్ అనేది వి నీడ్ టు గో అయ్యో చాలా చాలా చాలా. అది చాలా. ఐ థింక్ అది నాకు ఎక్కడో ఉండే, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆల్ ద టైమ్ ఉండే, అరే తాతయ్య ఇలా అనేసాడు, ఐ నీడ్ టు కమ్ బ్యాక్ అని. ఫ్రెండ్స్ కూడా, నేను కూడా ఎప్పుడు ఇండియాలో అనుకుంటుండే, ఐ వాంట్ టు డూ ద సర్వీస్ ఇన్ ఇండియా అని. బికాస్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ చాలా ఫ్రీ ఎడ్యుకేషన్ అండి. అవును, అవును. యా వి డిడ్ంట్ పేడ్ సిగ్నిఫికెంట్ ట్యూషన్ ఫీ యాక్చువల్లీ. నేను యూఎస్కి వెళ్ళాక మెడికల్ కాలేజ్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఉమ్. ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఫ్రీ సీట్ అది అప్పుడు. యా చాలా తక్కువ యాక్చువల్లీ. బాగా చదువుకున్న వాళ్ళకి ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ యా రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది. యా తర్వాత నాకు రావాలనిపించింది అండ్ వర్కింగ్ ఆన్ దిస్ వన్ ఫర్ అ లాంగ్ టైమ్. ఉమ్. ఫైనలీ ఇప్పుడు అయ్యింది. యా అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయా మీకు. నేను ఒక పాడ్కాస్ట్లో మీకు సైన్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి గారు ఆ, ఒకసారి నేను చూస్తూ ఉండే, ఒక అవును. నేను couple of చేశాను జైన్ చైర్మన్ కదా నేను actually. ఒక Yeah, పాడ్కాస్ట్ చూస్తుంటే ఒకసారి ఒక మాట అన్నారు, ఆ. ఇండియా నీడ్స్ లాట్ ఆఫ్ పీపుల్ టు క్రియేట్ సమ్ జాబ్స్. ద పాపులేషన్ ఇస్ గ్రోయింగ్ సో మచ్, 1.5 బిలియన్ ఉంది. వీళ్ళకి జాబ్స్ క్రియేట్ చేసే వాళ్ళు కూడా రావాలి, బయట నుంచి వచ్చి ఏదో కొన్ని జాబ్స్ అయినా క్రియేట్ చేయాలి. ఉమ్, ఉమ్. I think that is also, I felt like, I think that is a good statement what he passed. Absolutely. I think చాలా ఇంపార్టెంట్ అనిపించింది అది కూడా. కొన్ని థింగ్స్ అన్ని మనకి జరిగిన ఈ సందర్భాలన్నీ ఒకసారి చేసుకుంటే, అవును, అవును. అండ్ దట్ మేడ్ మీ. అండ్ వెన్ ఐ మేడ్ దిస్ డిసిషన్, మై వైఫ్ Hmm. కొంచెం భయం ఉంటుందండి, యుఎస్ నుంచి ఇండియాకి రావాలంటే కదా. 20 years తర్వాత కొంచెం సెక్యూర్డ్ secured ప్లేస్ నుంచి ఉంటుంది, ఎన్విరాన్మెంట్ నుంచి క్వాలిటీ ఇక్కడికి ఆఫ్ లైఫ్ ఉంటుంది, కిడ్స్ కి అన్న ఇబ్బందులు అవుతాయా అనేది ఉంటుంది. రావడం. ఉమ్. మళ్ళా ఇట్స్ లైక్ ఏ రీస్టార్ట్ జర్నీ అన్నట్టు మళ్ళీ. I know. అలా అనేది కొంచెం ఉంటుంది. బట్ ఒకసారి నేను మా వైఫ్ తోటి డిస్కస్ చేసేసి చేస్తే, నో ఐ థింక్ నీకు అది ఉంది కదా, యూ నీడ్ టు ట్రై. మళ్ళీ నువ్వు ఎప్పుడు ట్రై చేయలేవు, యూ ఆల్వేస్ రిగ్రెట్, యూ మే ఫీల్ రిగ్రెట్. ఐ థింక్ ఇట్ ఇస్ బెటర్ టు ట్రై నౌ రాదర్ దెన్ లేట్ అని వి మూడ్ వచ్చేసాం. మేడం కూడా ఇక్కడే ఉన్నారు, ఒక 5 నిమిషాల తర్వాత మీకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను తప్పకుండా. అయితే ఇప్పుడు ఈ హాస్పిటల్ పెట్టిన తర్వాత ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారంటే? ఇప్పుడు స్టార్టింగ్ లో 40 చేసామండి ఇనిషియలీ. యా వి డిడ్ 40. ఐ థింక్ వీఆర్ ఎవ్రీ డే వీఆర్ యాడింగ్, బికాస్ ద వే ఐఎమ్ సీయింగ్, ఇప్పుడు నేను చూస్తున్నా కదా, ఆల్వేస్ వీఆర్ యాడింగ్ స్టాఫ్. ఏ సెక్టార్ లో మీకు రిక్వైర్మెంట్ ఉంది చెప్పండి, ఈ సందర్భంగా ఎవరైనా అప్లై చేసుకున్నారంటే అప్లై చేసుకుంటారు. యా నర్సింగ్ రిక్వైర్మెంట్ ఉంటుందండి, ఫిజియోథెరపీ ఉంటుంది, డాక్టర్స్ ఉంటారు, హౌస్ కీపింగ్ స్టాఫ్, వార్డ్ బాయ్స్, హాస్పిటల్కి కావాల్సిన అన్ని స్టాఫ్ మెంబర్స్, కేర్ గివర్స్, ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే వీఆర్ ట్రైనింగ్ అవర్ స్టాఫ్. వాళ్ళకి నేను యుఎస్లో ఎలా నర్సింగ్ కేర్ ఇస్తారో, ఫిజియోథెరపిస్ట్ ఎలా ప్రోటోకాల్స్ ఫాలో అవుతారో, డాక్టర్స్ గైడ్ లైన్స్ ఎలా ఫాలో అవుతారో, వీ ట్రైన్ దెమ్, బికాస్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సీ. నేను అది చూడాలనుకుంటున్నాను. మేము విల్ ట్రైన్ దెమ్ స్పెసిఫికలీ ఫర్ దట్ వర్క్. ట్రైన్ చేసేసుకొని చేస్తుంటే దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు కూడా రోజు ఒకటి లెర్న్ చేస్తున్నాం అనేది మా స్టాఫ్. నేను ఇప్పుడు రోజు ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళు చెప్తుంటారు, అదే వీఆర్ లెర్నింగ్ సమ్ వన్ థింగ్ ఎ డే, కొత్తది నేర్చుకుంటున్నాము అనేది. అదే ఇది మిస్ అయిపోయామా అక్కడ అని ఇట్లా చూస్తారా, ఇలా కూడా చూడొచ్చా ఈ థింగ్స్ ని అని. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే